మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్, JNTU మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్ 8186959697. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అలియాస్ ముత్తంశెట్టి శ్రీనివాస్ వైసీపీలో అంత సంతృప్తిగా లేరా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా బయట కనిపించకపోవడానికి రీజన్ అదేనా? అవంతి పార్టీ మారిపోతారు అన్న ప్రచారంలో నిజముందా? ఒకవేళ అదే నిజమైతే ఆయన ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? నాటి ఆప్తమిత్రుడు, నేటి బద్ధశత్రువు గంటా శ్రీనివాసరావు ఎలా స్పందిస్తారు? లెట్స్ వాచ్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. కారణం, ఇక్కడ మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాసులు తలపడడమే. బిజినెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు నేతలు ఒకే తానుముక్కలు. గంటా టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరడంతో అక్కడ కలిసే పనిచేశారు. కాంగ్రెస్లో పీఆర్పీ విలీనం తర్వాత కూడా కొన్నేళ్లు ఇద్దరి మధ్య అంతా సాఫీగానే సాగిందే. ఇక 2019 నాటికి విశాఖ జిల్లా రాజకీయ ముఖచిత్రంలో అనేక మార్పులు జరగ్గా అందులో కీలకమైంది అవంతి వైసీపీ కండువా కప్పుకోవడం. ఆ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఫ్యాన్ పార్టీలో చేరిన అవంతి భీమిల్ నుంచి రెండోసారి విజయం సాధించారు. 3 ఏళ్ల పాటు జిల్లాలో ఏకైక మంత్రిగా ఓ వెలుగు వెలిగారు అవంతి. ఇక్కడి నుంచే ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావుల మధ్య అగ్గి రాజుకుందట. ఇద్దరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పరిధి దాటి ప్రజల్లో పలుచనయ్యారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమైందే. అప్పటి ప్రతిపక్షం టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న గంటా పార్టీ మారతారని జోరుగా జరిగింది ప్రచారం. అయితే ఆయన వైసీపీలోకి ఎంటర్ అవ్వకుండా ప్రతి దశలోనూ అడ్డుకునేందుకు అవంతి శక్తి వంచన లేకుండా కృషి చేశారు అన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ పరిస్థితుల్లో 2024 నాటికి భీమిలి టార్గెట్గా పట్టుబట్టి మరీ టీడీపీ సీటు సాధించుకుని అవంతి మీద పోటీ చేసి గెలిచారు గంటా శ్రీనివాస్. ఆయన ఏకంగా 91,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఓ రికార్డు. సరిగ్గా ఇక్కడి నుంచే భీమునిపట్నం పాలిటిక్స్ కొత్త మలుపులు తిరిగాయి. 2014, 2019లో వరుసగా ఇక్కడి నుంచి గెలిచిన వారికి కేబినెట్లో ఛాన్స్ రావడంతో ఈసారి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న అంచనాలు ఉండేవి అప్పట్లో. కానీ ఆ అంచనాలు తల్లకిందులై కేవలం ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు గంటా. అయితే అదంతా డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు గంటా శ్రీనివాస్ రొటీన్కి భిన్నంగా తన సహజ శైలిని మార్చుకుని నియోజకవర్గం మీద పూర్తి పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్నారట. గతంలో ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉన్నప్పుడే నియోజకవర్గంలో కనిపించే అలవాటున్న గంటా ఇప్పుడు మాత్రం ప్రజా సమస్యలపై ఫోకస్ చేసి వరదలు, ఇతర ఇబ్బందులు తలెత్తినప్పుడు నేరుగా జనంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆయనతో ఢీ అంటే ఢీ అన్న అభ్యర్థి అవంతి శ్రీనివాస్ ఏమైపోయారో అన్న చర్చ జరుగుతోంది భీమునిపట్నంలో. ఓటమి తర్వాత ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ను కలిసినప్పుడు మాత్రమే బయట కనిపించారు అవంతి. విశాఖ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎమ్మెల్సీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓటమి ఎదురవగా ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇంతటి కీలకమైన సమయంలోనూ అవంతి హాజరు అంతంత మాత్రమే ఉండడం కొత్త అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో మాదిరిగానే తన దగ్గర కూడా రాజకీయ స్తబ్దత ఉందని అవంతి భావిస్తున్నప్పటికీ మిగతా సెగ్మెంట్స్కు, భీమిలి పరిస్థితులకు తేడా ఉందన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. బలమైన ఓటు బ్యాంకు, సెకండ్ క్యాడర్ ఉన్న నియోజకవర్గాల్లో కాస్త గట్టిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటే నిలదొక్కుకోవచ్చని, అటు ప్రత్యర్థిని కూడా అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, అలాంటి పరిస్థితుల్లో అవంతి మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నాయట వైసీపీ శ్రేణులు. ఇదే సమయంలో ఆ ఆలోచన వేరుగా ఉందని, అందుకే వైసీపీ వ్యవహారాలతో అంటిముట్టినట్టుగా ఉంటున్నారన్న ప్రచారం సైతం జోరుగా జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే అవంతి ఎటువైపు మొగ్గుతారన్నది కూడా క్వశ్చన్. ఒకవేళ అధికార తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలి అనుకుంటే అక్కడ ఖచ్చితంగా గంటా చెక్ పెడతారని అంటున్నారు. ఇక గత పరిస్థితుల దృష్ట్యా జనసేనలోకి ఎంట్రీ కూడా అంత ఈజీ అవ్వకపోవచ్చు అన్న విశ్లేషణలున్నాయి. దీంతో ఒకవేళ ఆయన నిజంగానే పార్టీ మారాలి అన్న నిర్ణయం గట్టిగా తీసుకుంటే గనక తన ముందున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బీజేపీ వైపునకు మొగ్గు చూపొచ్చు అంటున్నారు. అయితే ఈ ప్రచారాలను ఖండిస్తున్నారు మాజీ మంత్రి. అలాగని సొంత పార్టీలో యాక్టివ్గా లేరు. దీంతో ముత్తంశెట్టి మనసులో ఏముందనేది, ఆయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.